దయాకర్ రావు కూడా లేచిండు. ఇప్పుడు అన్ని పాములు ఆడుతుంటే నీరుగట్ట కూడా లేచి ఆడుతున్నారు. అట్లా ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు. ఇంకొక 4 రోజుల్లో నీళ్లు వస్తాయని తెలుసుకున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి నేను నీళ్లు నిడిపించినాక మా ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడి కెనాల్ నీళ్లు వచ్చే టైంలో బయటకు వచ్చి ఫోన్ లో మాట్లాడి, అన్నా నేను దయాకర్ రావు అని మాట్లాడుతాను, నాకు నీళ్లు లేవు, ఇవన్నీ నీళ్లు ఆల్రెడీ వచ్చేసినాయి. నీళ్లు వచ్చేసినాక అప్పుడు ఆ వీడియో మాకేం వీడియోలు పెట్టుకోవడం రాలేదు. మేము పని చేసుకుంటూ పోతున్నాం. నేను చెప్పుకోలేకపోతున్నాం. చెప్పడం ఎందుకు, మనం పని చేస్తుంటే ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు కదా అనుకున్నాం. ఆ నీళ్లు వచ్చినాక ఆయన ఎప్పుడైతే ఆయన ఫామ్ హౌస్ అక్కడ ఉంటుంది పరతగిరి, అక్కడ వచ్చే వరకు వెయిట్ చేసిన. అక్కడ రాగానే ఆ నీళ్లు వస్తున్నాయని పోయి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడి నేను ఇస్తేనే నీళ్లు వచ్చినాయని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డ్రామా పగటి వేసేగాల్లాగా నేను పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తా అంటాడు. నువ్వు మూకాల మీద నడిచి వచ్చినా కూడా ఎవరు నమ్మరు. నిన్న అక్కడ ఆ పాప మనవరాలు తరిమేసింది. ఇప్పుడు వర్ధనపేటలో తిరుగుతావా, పాలకుర్తలో తిరుగుతావా, ఇంకా ఎటు నిర్ణయం కాలేకపోతుంది. మన వర్ధనపేటలు కూడా తరిమేస్తే ఎక్కడ పోతున్నారు. బాగా అనిపిస్తుంది చూస్తుంటే. పగటి వేషగాలలాగా మళ్ళీ ఇప్పుడు వేషాలు తయారు చేసుకుని వస్తుంది. కాబట్టి దయచేసి నా కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా, వర్ధనపేట ప్రజలు కూడా గమనించండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ డ్రామాలు. ఈ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే దొంగలు నమ్మకండి. తస్మాత్ జాగ్రత్త. అసలు